సంగారెడ్డి జిల్లా తెలంగాణ ఉద్యమకారుడు బీరయ్య యాదవ్ను తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మహబూబ్ మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ నెల 14వ తేదీన ఆదివారం నిర్వహించనున్న టీవైజేఎఫ్ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సంక్షేమ సంఘ బలోపేతం కోసం చేపడుతున్న కార్యక్రమాలపై చర్చించారు. బీరయ్య యాదవ్ ఆహ్వానాన్ని స్వీకరించి కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ యూత్ జర్నలిస్ట్ అసోసియేషన్ యొక్క మీటింగ్ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం నాడు జరుగుతున్నందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈనాడు దేశంలో జర్నలిజం అనేది ప్రజల పక్షాన కాకుండా కేవలము కార్పొరేట్ల పక్షాన లేకపోతే వివిధ రాజకీయ పక్షాల వైపు ఉన్నటువంటి మీడియాను మరి సమాజంలో జరుగుతున్నటువంటి ప్రజల సమస్యలు, సామాజిక, ఆర్థిక, భౌగోళిక, రాజకీయ అసలైన సమస్యలను ఉన్నట్లు చెప్పడం కోసం ఈ జర్నలిస్ట్ యూనియన్ కృషి చేస్తుందని నేను భావిస్తున్నా. ముఖ్యంగా నాటి పూర్వ ప్రధాని పివి నరసింహారావు గారి యొక్క మన్మడు ఇందులో బాధ్యత తీసుకోవడం చాలా గొప్ప విషయం. అలాగే జితేందర్ గారు, అలాగే మహబూబ్ గారు కూడా దీనికి ముఖ్య భూమిక పోషించి ఈ ఏదైతే నవ జర్నలిస్టులు ఏదైతే అసోసియేషన్ ఉందో సమాజంలో జరిగే అన్ని సమస్యలను బయటికి తీసుకొచ్చి ఈ సమాజాన్ని, దేశాన్ని ముందుకు నడపవలసిన అవసరం ఉంది. కొంగొత్త దిశను, మీడియా మీద ఆశను ప్రజలు పెంచుకునేట్లు చేయవలసిన బాధ్యత చేయవలసిందిగా వారికి కోరుతున్నాను. ధన్యవాదాలు. జై భారత్, జై తెలంగాణ.